అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఆ పక్కువ అబ్బాయి చదువుతున్నాడు, నువ్వెందుకు చదువుతలేదు అనేటువంటి ప్రెజర్ వాళ్ళ మీద పెట్టడం వల్ల అట్లా కూడా పిల్లలు కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ పిల్లలను మనం ఫ్రీగా వదిలేయాలి. వాళ్ళకి ఇష్టమైన చదువులు వాళ్ళకి చదువుకోమనాలి. వాళ్ళు చదువుకున్నప్పుడే వాళ్ళు స్వతహాగా ఏం చదువుకోవాలో నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి గతంలో మనం ఏం చేసేవాళ్ళం అంటే నువ్వు ఇంజనీరే కావాలి, లేకపోతే నువ్వు డాక్టరే కావాలని వాడిని మొదటి నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళం. వాడు ఇంజనీర్ చదవాలనుకున్నవాడికి డాక్టర్ ఇష్టం ఉంది, డాక్టర్ చదవాలనుకుంటే ఇంజనీరింగ్ ఇష్టం ఉంది. వాడు ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాడు. ఆ విధంగా జరిగిన సందర్భాలు మా జనరేషన్లో ఉండేవి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో తల్లిదండ్రుల ఆప్షన్స్ పిల్లలకు వదిలేస్తా ఉన్నారు. నువ్వు ఏం చదువుకుంటావురా బాబు అంటే అదే చదువు చదివిస్తా ఉన్నారు. ఆ చదివించడం వలన ఆ అబ్బాయికి ఆ చదువు మీద ఇంట్రెస్ట్ కలిగి మంచి మార్కులు తెచ్చుకొని మంచి భవిష్యత్తుతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, గురువును గౌరవించాలి. వీళ్ళిద్దరే స్టూడెంట్ లైఫ్లో ఎక్కువ సమయం కూడా ఉండేది పిల్లల జీవితంలో. ఎందుకంటే మంచి జరిగినా చెడు జరిగినా కూడా వాళ్ళు నేర్చుకునేది ఇద్దరు ఉండే. ఎక్కువ సమయము తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళల్లో ఉన్న లక్షణాలు వాళ్ళ ద్వారానే అబ్బుతాయి అనేది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి మనము చెప్పే ముందు మనం పాటించి పిల్లలకు చెప్పాలి. రామకృష్ణ పరమహంస ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఆయన దగ్గరికి చాలా మంది వచ్చి ఏం చెప్తారంటే ఆయన చెప్పింది కొన్ని అనుభవం వాళ్ళకైనా అవసరం ఉంటే అడుగుతారు అన్నట్టు. ఆయన ఏదో సమస్యకి పరిష్కారం చెప్పి పంపిస్తూ ఉంటాడు. మన గురువులను చూస్తే చాలా సమయం మీ దగ్గర రెసిడెన్షియల్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ మంది కాబట్టి ఈ యొక్క దేవాలయంలో, ఎందుకంటే మోహన్ బాబు గారు ఏదో ఒక అనుభవంతో స్కూల్ పెట్టుంటారు. నాకు తెలిసి ఆయనకి ఎప్పుడో ఏదో ఒక అనుభవంతో విద్యను అందించాలి అన్న ఆలోచనతోటి ఈ యొక్క విద్యార్థి పెట్టి ఉంటారు. దాని తర్వాత దాదాపు 4వ తరగతి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 1000 మంది పిల్లలు స్కూల్లో ఉండే విధంగా ఒక స్థాయికి తీసుకొచ్చారు. దాని తర్వాత 4 సంవత్సరాలుగా యూనివర్సిటీ స్థాయికి కూడా ఈ స్కూల్ని మరి అప్గ్రేడ్ చేసే స్థాయికి తీసుకొచ్చారు. అంటే దాని వెనకాల ఆయన కృషి, ఆయన తపన, ఆయన పట్టుదల, ఆయన ఆలోచన ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఇక్కడ చదివినటువంటి వేలాది పిల్లలు, నేను ఇప్పుడే విష్ణుని అడిగా, అవుటర్స్ ఎంతమంది ఉంటారో ఈ స్కూల్ నుంచి కానీ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ అని అంటే దాదాపు 1 lakh రీచ్ వస్తున్నారా ఆంటీ అని అన్నాను. అంటే 1 lakhలో ఎంతో మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు ఎంతో మంచి మంచి పొజిషన్లో ఈరోజు దేశ విదేశాల్లో, నాకు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క స్కూల్ పేరును నిలబెట్టి ఉంటారు వాళ్ళు. మరి అదే మనకు కావాల్సింది. వాళ్ళు కనపడ్డప్పుడు మోహన్ బాబు అన్న మొహంలో కానీ, విష్ణు మొహంలో కానీ, వాళ్ళ ఫ్యామిలీ మొహంలో కానీ ఎంత సంతోషం ఉంటుందో అది దానికి వెలకట్టలేదు. ఆ విధంగా వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే మా స్కూల్ నుంచి, మా కాలేజ్ నుంచి వెళ్ళిన పిల్లలు ఈ స్థాయికి ఎదిగి మా పేరెంట్ ఎక్కడ చదివారు అంటే వాళ్ళ మోహన్ బాబు గారి ఎంబీఏలో చదివామని చెప్పుకొని గర్వంగా తల ఎగరేసుకునే స్థాయికి మరి మీరు వెళ్ళడం అనేది అది మామూలు విషయం కాదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనందరికీ కూడా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.